ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. పాలమూరు పర్యాటకం పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. సజీవ నదులు, చారిత్రక కోటలు ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం. 18వ శతాబ్దపు రాజసానికి ప్రతీకగా నిలిచిన అమరచింత చంద్రగఢ్ కోట నేడు దిక్కులేని స్థితిలో ములుగుతోంది. అద్భుత శిల్పకళ, ప్రకృతి అందాలు ఉన్న కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పాలమూరు పర్యాటకంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మనతో పాటే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో రకాల కోటలు, గోడలు ఉన్నాయి. వారి పరిపాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక కోటని మనం సందర్శించబోతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు జీ తెలుగు న్యూస్ మీకు అందించబోతున్నాం. ఎత్తైన కొండ, పచ్చటి పొలాలు, కనుచూపు మేర కనువిందు చేసే జూరాల బ్యాక్ వాటర్స్. అమరచింతకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చంద్రగఢ్ కోట పర్యాటకులకు ఓ అద్భుతమైన అనుభూతి. నాటి రాచరిక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ కోట ప్రకృతి సౌందర్యానికి నిలయం. మాది చంద్రగఢ్ గ్రామము. మా ఊర్లో ప్రత్యేకత ఒక చంద్రగఢ్ కోట ఉన్నది. రాజుల సంస్థానంలో అప్పుడు చంద్రసేన మహారాజు అని చెప్పి ఇక్కడ పరిపాలించినంట కోట నిర్మించుకున్నారు. వాళ్ళు ఈ పక్కలున్న కొన్ని కోటలు, గద్వాల్ కోట సంస్థ కానీ, పెబ్బేరు కోట సంస్థ కానీ, కొన్ని సంస్థలకు దీన్ని ధాన్యంగా దాచుకోవడానికి ఉపయోగించుకున్న కోట అని చెప్తుంటారు మా పెద్దలు. అయితే ఈ కోటని చాలా భద్రంగా కట్టుకున్నారు. ఆ కోటకు ఇరువైపులా మొత్తం హోల్స్ పెట్టుకొని శత్రువులు బయట నుంచి వస్తే వాళ్ళని దగ్గరికి రానియనట్ల దాడి చేసి వాళ్ళని అక్కడనే హతమార్చడానికి నిర్మించుకున్నారు. కోట చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మేము పర్యాటక కేంద్రంగా కావాలని చాలాసార్లు కూడా అధికారులతో మొరపెట్టుకున్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పటి వరకు. 18వ శతాబ్దంలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించిన వ్యూహాత్మక దుర్గం ఇది. శత్రుమూకల గుండెల్లో నిద్రపోయేలా కొండను తొలుస్తూ అజేయమైన ప్రహరీ గోడలను నిర్మించారు. శత్రువు అడుగు పెట్టడానికి వీల్లేని ఎత్తులో నిర్మించిన ఈ కోట నాటి రక్షణ వ్యూహాలకు పరాకాష్ట. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో మరాఠా పీష్వా చంద్రసేనుడు అనే రాజు నిర్మించినట్టు ఈ కోటను. అంటే చరిత్ర చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఆధారాలు ఏం లేవు. కానీ ఈ కోటను ప్రత్యేకంగా నిర్మించింది ఏంది కొరకంటే అమరచింత సంస్థానం, వనపర్తి సంస్థానం, ఈ చుట్టుపక్కల ఉన్న సంస్థానాల ధాన్యపు నిల్వలు, పన్నులు వసూలు చేసి మొత్తం ఈ చంద్రగఢ్ కోటలో భద్రపరిచేవాళ్ళంట. అయితే ఈ గడ్డకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ చంద్రగఢ్ కోటలో నీటి నిల్వలు. ఒకప్పుడు ఇంజనీరింగ్ పరిపాలన ఎలా ఉండేదంటే ఆ చంద్రగఢ్లో నీటి నిల్వలు వాళ్ళు ఎలా దోవారంటే ఇప్పటికీ అది ఎంత వేసవికాలం వచ్చినా కూడా ఆ నీటి నిల్వలు ఇప్పటికీ అలాగే ఉంటాయి. నిరంతరం తగ్గకుండా ఎప్పటికీ అలా ఉంటాయి. చుట్టుపక్కల ప్రహారీ గోడలు, ఒక అందమైన అద్భుతమైన ప్రదేశం అది ఉంది. కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని టార్గెట్ చేసి పర్యాటక ప్రదేశంగా చేయాలి. కృష్ణానది ఒడ్డున ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ని దృష్టికి తీసుకొని పర్యాటక ప్రదేశంగా చేయాలని కోరుతున్నాం. 150 ఏళ్లు దాటినా చెక్కు చెదరని భారీ సింహద్వారం, కోట పైభాగంలో శత్రువులను భయపెట్టే నాటి పిరంకులు, చూసే కొద్దీ నాడు జరిగిన పోరాటాలను కళ్లకు కట్టే ఈ అద్భుత నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువెత్తు సాక్ష్యం. అంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి చంద్రగఢ్ గురించి, కోట గురించి అందరికి తెలుసు. ఇది పర్యాటక కేంద్రం కూడా చేయాలని చాలా మంది కూడా ఆలోచన చేశారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పరిపాలనప్పుడు కూడా కేటీఆర్ కూడా మాట్లాడిన కాలాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఇప్పుడు వరకు కూడా మనకి ఎటువంటి అవకాశం రాలేదు. ఇప్పుడైనా సరే ఇది శిథిలావస్థలో అవుతుంది కాబట్టి మాకు ఈ కోటని మంచిగా చూసి పర్యాటక కేంద్రంగా మార్చాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన కట్టడం, ఇది చాలా అంచనంచని పురాతనమైన కట్టడం కనుక ప్రతి ఒక్కరు దీని గురించి పెద్ద పెద్దలు ఇంకా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాలు కూడా పట్టించుకొని మా పర్యాటక కేంద్రంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతటి కరువు వచ్చినా ఎండలో మండే వేసవిలోనూ ఎండిపోని 12 రాతి చెలిమెలు ఈ కోట మరో ప్రత్యేకత. రాతి కొండపై తవ్విన ఈ చెలిమెల్లో నీరు నేటికి తలతలలాడుతూనే ఉంటుంది. నాటి నీటి నిర్వహణ వ్యవస్థకు, పూర్వీకుల ఇంజనీరింగ్ తెలివితేటలకు ఇదో గొప్ప ఉదాహరణ. ఇక్కడనే పక్కనే ఉన్న కృష్ణానది ఉంది. ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ నుంచి అక్కడక్కడ ప్రాంతాల నుంచి వచ్చేవారు కృష్ణానది చూసి మా చంద్రగఢ్ కోటకి వచ్చిపోతుంటారు పర్యాటకంగా మా వచ్చే జనాలు. అది పర్యాటక కేంద్రం చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము.
అయితే ఇక్కడ పైన ఉన్న ఒక 9 కోనేరులు ఉంటాయి. అప్పుడు రాజులే చంద్రసేన మహారాజు వాళ్ళు పరిపాలన చేసేటప్పుడే తవ్వుకున్నట్టున్నారు. అవి వేసవి కాలం కూడా ఏమి ఎండిపోవు. నీటి వసతి బాగుంటుంది తాగడానికి అక్కనే పైననే. ఆ గుట్ట మీదనే రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మించుకున్నారు పెద్దలు. ఆ టెంపుల్నే మేము ఇప్పటికీ శివాలయంగా నిర్మించుకొని రామలింగేశ్వర స్వామిని పూజలు జరుపుతాం. ప్రతి నాగల చవితికి ఇక్కడ జాతర జరుగుతుంది ఈ టెంపుల్ దగ్గర. ఇక్కడ ఒక ప్రత్యేకత శివాలయము, ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మాకు పర్యాటక కేంద్రం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కోటలోని రామలింగేశ్వర ఆలయంలో జాతరల సందడి ఓవైపు, సౌకర్యాలు లేక పర్యాటకుల అవస్థలు మరోవైపు. ఎంతమంది పాలకులు మారినా పాలమూరు పర్యాటకం మాత్రం మారలేదు. జిల్లాకు చెందిన నేతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చంద్రగఢ్ వైభవం కనుమరుగవుతుండడం విషాదం. ఇకనైనా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది చంద్రగఢ్ కోటకు పూర్వ వైభవం తేవాలని పాలమూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. చంద్రసేన మహారాజు పరిపాలించిన చంద్రగఢ్ కోట ఒకప్పుడు పెబ్బేరు వనపర్తి సంస్థానాలకు ధాన్య భాండాగారంగా ఉండేది. దీనిపై శత్రువులు దాడి చేయకుండా, అదేవిధంగా వచ్చిన శత్రువులను సంహరించడానికి ఆ కాలంలోని సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కోటను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము, అటు పురావస్తు శాఖ వారు దీని గురించి పట్టించుకొని దీనిని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్ నుంచి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి పుష్కరిణిలో వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు పుష్కరిణి భక్తులకు అందుబాటులో ఉండనుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి పరిశుభ్రపరిచే పనులతో పాటుగా అవసరమైన నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల సమయానికి పుష్కరిణి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చేస్తున్న ఏర్పాట్లపైన ప్రత్యేక కథనం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందడి మొదలు కానుంది. బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు భక్తులకు అత్యంత ముఖ్యమైన శ్రీవారి పుష్కరిణిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి పుష్కరిణిలో వార్షిక నిర్వహణ పనులు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు పుష్కరిణిని భక్తులకు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది. పుష్కరిణిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి అడుగు భాగం నుంచి మెట్ల వరకు క్షుణ్ణంగా శుభ్రం చేయనున్నారు. పుష్కరిణిలో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను తొలగించడంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దనున్నారు. పుష్కరిణి నిర్వహణలో భాగంగా నీటి నిల్వ, నీటి ప్రవాహానికి సంబంధించిన వ్యవస్థలను కూడా అధికారులు పరిశీలించనున్నారు. పుష్కరిణి మెట్లు, గోడలు, పరిసర ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి చిన్నపాటి లోపాలను సరిచేయనున్నారు. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత పుష్కరిణి అడుగు భాగాన్ని పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో పుష్కరిణి పరిసర ప్రాంతాలకు భక్తుల రాక భారీగా ఉంటుందని, దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే నిర్వహణ పనులను పూర్తి చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. నిర్వహణ పనులు పూర్తయిన అనంతరం పుష్కరిణిని శుద్ధి చేసి తిరిగి నీటితో నింపనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే సమయానికి పుష్కరిణిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నారు.
అలాగే పుష్కరిణి పరిసర ప్రాంతాలను కూడా సుందరంగా తీర్చిదిద్ది బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ, భద్రత, పారిశుద్ధ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కొనసాగుతుండగా మరోవైపు పుష్కరిణి వార్షిక నిర్వహణ పనులు చేపట్టడం ద్వారా బ్రహ్మోత్సవాల నాటికి పుష్కరిణికి కొత్త శోభ తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. ఆగస్టు 1 నుంచి 30వ తేదీ వరకు పుష్కరిణి భక్తులకు అందుబాటులో ఉండదు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి పుష్కరిణి సుందరంగా ముస్తాబై భక్తులకు కనువిందు చేయనుంది. సీజన్ ఏదైనా సరే నిత్యం రద్దీగా ఉండే తిరుమల ప్రాంతం సర్వరోగాల సమాహారంగా మారింది. దేశ నలుమూలల నుంచి భక్తితో తిరుపతికి వచ్చిన జనం ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు. తిరుపతి పరిసరాల్లో హోటళ్లలో నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో పాడైన ఆహార పదార్థాలను వడ్డించి సొమ్ము చేసుకుంటున్నారనే అంశం కలకలం రేపింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తిరుపతి పరిసరాలు నిత్యం జనరద్దీగా ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా రాకపోకలు సాగిస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి చేరుకుని ఆకలి తీర్చుకునే క్రమంలో దొరికిన ఆహారాన్ని తిని రోగాల పాలవుతున్నారని ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతిలోని హోటళ్లలో నాణ్యతలేమి ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న పదార్థాలను వేడి చేసి వడ్డించడంతో అనారోగ్య పరిస్థితులతో సతమతమవుతున్నారు. బస్సులు, రైలు మార్గాల్లో తిరుగు ప్రయాణమయ్యే వారంతా ఆకలితో దొరికిందే మహాప్రసాదంగా భావించి తిని అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిసింది. చాలా మంది భక్తులు తిన్న కాసేపటికే వాంతులతో అస్వస్థతకు గురవుతున్నారు. ఇటీవల బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్లో జరిగిన ఘటన మరింత కలకలం రేపింది. చిన్నారి అస్వస్థతకు గురైన ఘటనతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా చెడిపోయిన చికెన్, చేపలు, పెరుగు, కూరగాయలు, అపరిశుభ్రమైన స్టోర్ రూమ్ బయటపడటంతో హోటల్ను సీజ్ చేశారు. తిరుపతి వచ్చిన జనం తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గల కారణాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో తిరుపతి హోటళ్ల నిర్వాహకంపై వాస్తవాలను తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న వరుస తనిఖీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు, ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల్లో వెలుగులోకి వస్తున్న లోపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తిరుపతి ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ విభాగం చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్లు, చికెన్, మటన్ షాపుల్లో కుళ్ళిపోయిన చికెన్, పాడైన చేపలు, గడువు ముగిసిన పెరుగు, పాత వంట నూనెలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రంగా నిల్వ చేసిన కూరగాయలు, దుర్వాసన వెదజల్లే స్టోర్ రూమ్లు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. పురుగులు, బొద్దింకలు సంచరిస్తున్న కిచెన్లు, నేలపైన ఆహార పదార్థాల నిల్వ, సరైన శుభ్రత లేకుండా వంటలు చేయడం, ఆహారాన్ని నిల్వ చేసే విధానంలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. తిరుపతిలోని హోటళ్లకు చేపలను సరఫరా చేసే స్థావరాలు దారుణంగా ఉన్నాయి. ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా చేపలను నిల్వ చేయడం, శుభ్రత లేకుండా అమ్మకాలు, మార్కెట్ పరిసరాల్లోనే వ్యర్థాలను పడేయడం వంటి అంశాలపై వ్యాపారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మటన్, చికెన్ విక్రయ కేంద్రాల్లో కూడా పరిస్థితి భిన్నంగా కనిపించలేదు. శుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా మాంసం నిల్వ చేయడం, లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు, మున్సిపల్ ఆరోగ్య అధికారులు కలిసి తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. తీవ్ర ఉల్లంఘనలు గుర్తించిన చోట్ల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తిరుపతి అంటే కేవలం ఒక నగరం కాదు. భక్తుల విశ్వాసానికి మారుపేరుగా ఉన్న తిరుపతిలో హోటళ్ల నిర్వాకంతో పేరు మసకబారుతుంది. నాణ్యత లేని ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం దారుణమని చాలా మంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి అభివృద్ధితో పాటు ఫుడ్ బిజినెస్ కూడా భారీగా పెరిగింది. కొత్త హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ కేంద్రాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యత కొరవడిందని అధికారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దుర్వాసన వచ్చే ఆహారం, పరిశుభ్రత హోటళ్లు, నాసిరకం మాంసం లేదా చేపలు కనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖకు సమాచారం అందించాలని కోరుతున్నారు. తిరుపతిలో ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలు కేవలం ఒక ప్రత్యేక డ్రైవ్ మాత్రమే కాదని భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. హోటల్ యాజమాన్యాలు పరిశుభ్రత, నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భక్తి విశ్వాసాలతో తిరుపతిని సందర్శించే జనానికి నాణ్యమైన ఆహారం అందించాల్సిన హోటళ్లు నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే కేసులు నమోదు చేసి హోటళ్లను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.